ఆర్య సభాసదులకు నమో నమః. ఇది కురుసభ అని వచ్చాను, కానీ కురుసభలా కనిపించటలేదు. ఏది ఏమైనను ఆనాడు శ్రీకృష్ణ రాయవారము సందర్భములో అంధుడైన తన తండ్రిని నామమాత్రముగా సింహాసనముపై అధిష్ఠను చేసి రాజ్యము సర్వస్వము తానే పరిపాలించి అనేక దుష్కార్యములు అనేక నీచ కార్యములు సలిపి అధపాతాళానికి పోయిన ఆ సుయోధనుడు ఎన్ని చెప్పినను వినడు. మరల మరల చెప్పుట అతనికి. కానీ ఏది ఏమైనను చెప్పుట మన ధర్మము, మంచిని ఆచరించమని చెప్పుట మన ధర్మము. ఆచరింపకపోయినచో అతని కర్మము. పాపకార్యములను చేసినాడు. పాండవులను లాక్షాగృహమునందు దహనము చేయించి లాక్షాగృహమును కాల్చివేసినాడు. ప్రజావేదికలను కూల్చివేసినాడు. అందుకే భీమసేనుని చేత తొడలు విరుగ కొట్టబడి లేవలేని స్థితిలో కూర్చుండిపోయి కూడా ప్రగల్భములు పలుకుతున్నాడు. సుయోధన, ఆనాడు చెప్పి తిని నీకు ఏమని, చెల్లియో చెల్లియో చల్లగో చెల్లియో చల్లగో తమకు చేసిన యజ్ఞులు సైచిరందరూ తొల్లి గతించే నేడు నను దూతగబంపిరి సంధిసేయ నీ పిల్లలు పాపలు ప్రజలు పెంపువగింపక పొందు చేసదో ఎల్లి రడౌగ కూర్చదవో పొందు చేసేదో రణంబె కూర్చదవో ఏర్పడ చెప్పుము కౌరవేశ్వర. అట్లు సంధికి అంగీకరింపవేని మా ధర్మనందనుడు, మా ధర్మరాజు పరమ శాంతమూర్తి. అటువంటి శాంతమూర్తి ధర్మరాజుకు కోపం వచ్చినచో ఎట్లుండును చిత్రీకరించుతున్నాడను సావధానముగా ఆకర్ణింపు సుయోధన. అలుగుటయే ఎరుగని అలుగుటయే ఎరుగని మహామహితాత్ముడు అజాత శత్రుడే అలిగిన నాడు సాగరములన్నయు ఏకము కాకపో. కర్ణుని మీద ప్రాణములు కలిగిన పార్థుల సావు తప్పునే. శాపగ్రస్తుడైన కర్ణుని మీద ప్రాణములు కలిగిన కదా పార్థులకు కీడు. ప్రగల్భములు పలుకుతున్న ఈ కర్ణులు 10,000 కర్ణులు 10,000 అని నొత్తురు ఛత్తురు రాజరాజ. నా పలుకులు విశ్వసింపుము, నా పలుకులు విశ్వసింపుము విపన్నుల లోకులగా మెల్లరం. సుయోధన, మా మధ్యమ పాండవుడు విల్లు చేపూనినచో ఆపడం ఎవరితరమయ్యా?
అర్జునుడి పరాక్రమమును చిత్రీకరించుతున్నాడను సావధానముగా కర్ణింపు. జెండాపై కపిరాజు, జెండాపై కపిరాజు, ముందు శతవాజి శ్రేణియం కూర్చి దండం దుల్పని తోలు చందనము మీదను నారి సారితును గాంధీవమ్ము ధరించి పల్గునుడు మూకలు చెందుతున్నప్పుడు ఒక్కడు నీ మొర ఆలకింపడు. కురుక్ష్మానాథ సంధింపగం సుయోధన, ఎన్ని చెప్పిన నువ్వు మూర్ఖుల మనసు రంజింపచేయగలవా? నీవు మూర్ఖుడవే కాదు, నీ తండ్రి అంధుడు, నీవు జ్ఞానాంధుడవు. అయినను సంతోషంబున సందిసేయుదువే, సంతోషంబున సందిసేయుదువే. ఆనాడు ద్రౌపదికి వస్త్రాపహరణం పొనరించిన నాడు చేసిన ప్రతిజ్ఞలు తీర్ప భీముడు, భీముడు నీ పంతను నీ సహజన్ము రమ్ము రుధిరము త్రామునాడైన నిశ్చింతను. ఆ సమయంలో మా భీమసేనుడు భారుడి రాజ్య సంపద మదంబుల కోమలి కృష్ణ గూచి రంభోరుడు జపరోహుండ చేసిన దురాత్ముని లోక భీకర నీలను వధించదా అని చేసిన ప్రతిజ్ఞలు తీర్ప భీముడు నిశ్చింతం తత్కదయు పదూరు యుగము ఛేదించునాడే. సంతోషమున సంధిసేయుదువే అని ఎంత హితబోధ చేసినను వినక కురుక్షేత్ర మహాసంగ్రామమున ఓడి తొడలు విరుగ కొట్టబడి మరల లేవలేని స్థితిలో దీనముగా వేచిస్తున్నావు. మరల రాగలనని అనుకున్నావు, పగటి కలలను కనుస్తున్నావు సుయోధన. తొడలు విరుగ కొట్టబడిన వాడు, కాళ్ళు లేనివాడు నడవగలడా? అందుకే పరిత్రాణాయ సాధూనాం, పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి